సో రీసెంట్గా తమిళనాడులో ఎలక్షన్స్ జరిగింది, ఆల్రెడీ తెలిసిందే. సో ఒక సర్వే ప్రకారంగా ఎగ్జిట్ పోల్స్ అనేవి జరిగినాయి. సో యాక్సిస్ బ్యాంక్ అనే ఎగ్జిట్ పోల్లో విజయ్ గారికి 90% సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి యాక్సిస్ బ్యాంక్ పోల్ ప్రకారం తేలింది. సో దీని గురించి మీరు ఏమంటారు? తప్పకుండా అండి. సో మనం గతంలో చూసిన ఎన్నికలు, మనం చాలా రసవత్తరంగా జరిగిన తమిళనాడు ఎన్నికలు అయితే చాలా అద్భుతంగా జరిగాయి. ఇంకొకటి, ఎన్నికలు గతంలో జరిగిన ఏదైతే 70%, 80% ఉండే, ఈసారి 10% ఎక్కువ పెరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో మన గతంలో జరిగే ఎన్నికలు ఎలా జరిగాయి ఎక్కువ. సో ఈ తమిళనాడు ఎన్నికలు కూడా చాలా పోలింగ్ అనేది చాలా ఎక్కువ నమోదైంది. మీరు అన్నట్టు మై యాక్సిస్ ఇండియా ఏది ఎగ్జిట్ పోల్స్ ఉందో, సో అవి తప్పకుండా టీవీకే విజయ్ ఎక్కువ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అంచనా ప్రకారం అయితే చెప్పాయి. మరి గత పెద్ద పార్టీలు డిఎంకే పార్టీ కానీ, అన్నా డిఎంకే పార్టీ కానీ, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏమో డిఎంకే పార్టీ మరి 90 నుంచి 118 సీట్లు కైవసం చేసుకుంటుంది కొంతమంది చెప్పారు. ఇక్కడ కొంతమంది బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నా డిఎంకే పార్టీ మరి బీజేపీ కూటమి రెండు, అంటే ఇది కొంతమంది 30 నుంచి 40 సీట్లకే పరిమితం అయిందని కొంతమంది చెప్తున్నారు. సో నిజంగా చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఇక్కడ మన విజయ్ దళపతి గారు ఒక్కసారిగా సినిమాల నుంచి రాజకీయ జీవితానికి రావడం, ఇంకొకటి రాజకీయం మీద ఫోకస్ పెట్టడం, ఇదొక అంటే ప్రజలలో ఒక మంచి నాయకుడి కోసం మంచి విజన్, మళ్ళీ తమిళనాడు రాజకీయాలు మారబోతాయా అనేటట్టు ఒక రసవత్తరంగా నిన్న మొన్న జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్గా, సో ఇండియాలోనే ది బెస్ట్గా అంటే వైరల్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి మరి ఎక్స్పెక్ట్ చేయలేని లెవెల్లో ఈ జరిగినాయి. సో గత 2016 సంవత్సరంలో కూడా అంటే 2 సార్లు వరుసగా మరి జయలలిత నేతృత్వంలో 2 సార్లు ప్రభుత్వం వచ్చినప్పటికీ సో కొంతమంది 5 సంవత్సరాలకు ఒకసారి ఈసారి ఎన్నికలలో డిఎంకే పార్టీకి 30 స్థానాలే వస్తాయని చెప్పేసి చాలామంది వర్గాలు అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే కొన్ని అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ వచ్చే వరకల్లా ఎవరి పార్టీ నిర్ణయాలు, ఎవరి విధి విధానాలు, అంచనాల ప్రకారం వాళ్ళ యొక్క అంచనాలు వేరు చేసుకొని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే డిఎంకే పార్టీకి మరి తప్పకుండా వాళ్ళు 90 నుంచి 120 సీట్లు ఏదైతే ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్పేసి మళ్ళీ స్టాలిన్ని ముఖ్యమంత్రి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ విజయ్ ఫ్యాన్స్ కానీ, విజయ్ యొక్క సో మరి ప్రజలు కానీ, ప్రేక్షకులు కానీ, అభిమానించే వాళ్ళు కానీ తప్పకుండా విజయ్, సో ఇక్కడ 2 ట్విస్టులు ఉన్నాయి నిజంగా. తప్పకుండా విజయ్ సారు అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని, సో విజయ్ కానీ అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు విజయ్తో పొత్తు పెట్టుకొని మరి విజయ్కి సీఎం ఇస్తారా, లేదంటే మరి అన్నా డిఎంకే వీళ్ళు ఎలా కూటమితో ముందుకెళ్తారు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారా. సో ఖచ్చితంగా ఇది ఒక హాట్ టాపిక్ అయితే సెన్సేషన్ న్యూస్ కాబోతుంది. సో మరి మే 4న ఈ యొక్క రిజల్ట్ ఫలితాలు అనేది నిజంగా ప్రతి ఒక్కరికి విజయ్ ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి, తమిళనాడు రాజకీయాల్లో మార్పులు తేవాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. సో తప్పకుండా చాలామంది అయితే విజయ్ ఫ్యాన్స్ కానీ, విజయ్ ప్రేక్షకులు కానీ, విజయ్ని అభిమానించే వాళ్ళు కానీ తప్పకుండా విజయ్ సీఎం అవుతాడు అని చెప్పేసి బలంగా సో ముందుకెళ్తున్నారు. సో ఏదైనప్పటికీ మీరు అన్నట్టు మరి డిఎంకే స్టాలిన్ గారు, అటు అన్నా డిఎంకే బీజేపీ కూడా మరి అన్నా డిఎంకే వాళ్ళు, ఇటు టీవీకే విజయ్ పార్టీ ఖచ్చితంగా నిజంగా విజయ్ కనుక 90 నుంచి 120 సీట్లు కనుక వస్తే ఖచ్చితంగా తానే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సో మనం మే 4న మరి ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా విజయ్ ఒక మంచి నాయకుడు కావాలి, మంచి లీడర్ రావాలి, తమిళనాడు రాజకీయంలో మార్పులు అనేది ప్రజలలో సమస్యలు తీర్చి ఒక మంచి నాయకుడిగా ఉండాలని పవన్ కళ్యాణ్ లాగా సో నేనైతే కోరుకుంటా. సో తప్పకుండా సో మనం చూద్దాం, వెయిట్ చేద్దాం ఏమవుతుందో. సో ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలాగా విజయ్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో